तिरुपति में पेश आए भगदड़ वाक़े में हलाक होने वालों के अरकान खानदान के लिए आंध्र प्रदेश हुकूमत ने 25 लाख रुपए के मुआवजे का ऐलान किया। भगदड़ में 6 अफराद की मौत हो गई और 48 अफराद जख्मी हुए जो अस्पताल में जेर इलाज हैं। रियासत के वुज़रा ने मरने वालों के अफराद खानदान से मुलाकात की और जख्मियों की अयादत की जो अस्पताल में जेर इलाज हैं। बाद आंध्र प्रदेश की वज़ीर दाखिला अनीता वंगल पुडी और वज़ीर एस प्रसाद ने मीडिया से बात करते हुए कहा कि वो इस बात की तहकीकात करेंगे कि तिरुपति वाक़या हादसा था या साजिश। उन्होंने कहा कि सीसीटीवी कैमरों से पता चल जाएगा कि ये किसकी नाकामी है। उन्होंने कहा कि इस वाक़े के जिम्मेदारों के खिलाफ सख्त कार्रवाई की जाएगी, चाहे वो किसी भी सतह पर क्यों ना हो। उनका कहना था कि वो इस बात को यकीनी बनाएंगे कि मुस्तकबिल में ऐसे वाक़यात रौनुमा ना हो। అందరికీ నమస్కారం। ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది, ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం, ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన. అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితోని అదేవిధంగా కలెక్టర్ గారితోని కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీటీడీ ఈవో అధికారులు అందరితోని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశం